మాయా ఏనుగు. వత్సరాజ్యానికి ఉదయానుడు రాజు. కౌశంబీ నగరం అతని రాజధాని. యోగంధరాయనుడు అతని ప్రధానమంత్రి. ఉదయానుడు యువకుడు, అందగాడు కూడా. వీణ వాయించటంలో గొప్ప నేర్పు కలవాడు. ఘోషవతి అనే ప్రశస్తమైన వీణ అతని వద్ద ఉండేది. రాజ్యభారాన్ని కేవలం మంత్రులకు అప్పగించి ఉదయానుడు తన కాలాన్ని వీణ వాయించటంలోనూ దాని సహాయంతో అడవి ఏనుగులను పట్టటంలోనూ గడుపుతూ ఉండేవాడు. అతను అడవిలో కూర్చొని ఘోషవతిపై వాద్యం ప్రారంభించగానే ఆ పాట చేత ఆకర్షించబడి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రాజపరివారానికి వశమైపోతూ ఉండేవి. తనకు ఈడైన అందగత్తె రాజకుమార్తెల్లో ఎక్కడా లేదని భావించి ఉదయానుడు వివాహం కూడా చేసుకోలేదు. అయితే అతనికి అన్ని విధాలా ఈడైన కన్య ఉజ్జయిని నగరాన్ని ఏలే చండ మహాసేన రాజు కూతురు వాసవదత్త. కానీ ఉజ్జయిని రాజులకు కౌశంబీ రాజులకు వైరం చిరకాలంగా వస్తోంది. తన కుమార్తెను ఉదయానుడికి ఇవ్వాలని ఉన్నప్పటికీ నోరు తెరిచి అడగటానికి చండమహాసేనుడికి నామోషి అనిపించింది. అందుచేత ఒక ఉపాయం ఆలోచించాడు. మీరు ఉజ్జయినికి వచ్చి మా కుమార్తెకు వీణ నేర్పండి అని చండమహాసేనుడు తన దూత ద్వారా ఉదయానుడికి వర్తమానం పంపాడు. ఆ ఆహ్వానం వినగానే ఉదయానుడికి మండిపోయింది. కానీ మంత్రుల సలహాపై తన ఆగ్రహాన్ని చంపుకొని, మీ కుమార్తెకు నా వద్ద వీణ నేర్చుకోవాలని ఉంటే ఆమెనే కౌశంబీకి పంపండి అని మాత్రం ఉదయానుడు జవాబు పంపాడు. వాసవదత్తుకు వీణ నేర్పే సమయంలో ఉదయానుడు ఆమె సౌందర్యానికి వశుడై ఆమెను వివాహం చేసుకుంటానంటాడని చండమహాసేనుడు నమ్మకం. అయినా తన కుమార్తెను ఉదయానుడి వద్దకు పంపటం తన హుందాకి తక్కువయ్యే పని. అందుచేత ఆయన తన కాబోయే అల్లుణ్ణి మాయాపాయం చేత ఉజ్జయినికి తీసుకురావాలని నిశ్చయించాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఏనుగును కృత్రిమంగా తయారు చేశాడు. దాని పొట్టలో చండమహాసేనుడు భటులు దాక్కున్నారు. ఆ ఏనుగును రాత్రివేళ కౌశంబీ నగర పరిసర అరణ్యాలలో పెట్టారు. మర్నాడు ఉదయానుడికి వార్త వచ్చింది. తన అడవిలోకి ఎక్కడి నుంచో బ్రహ్మాండమైన ఏనుగు వచ్చి మేస్తూ ఉన్నదని. అలాంటి ఏనుగును పట్టనిదే నిద్రపోరాదనుకొని ఉదయానుడు తన పరివారంతోనూ వీణతోనూ అడవికి వెళ్ళాడు. అంత దూరాన మాయా ఏనుగును చూశాడు. అది తొండము తోక ఆడిస్తూ కనిపించింది. పెద్ద పెద్ద ఏనుగులు సైతం దాని పక్కన పిల్లల్లాగా ఉంటాయి. అటువంటి పెద్ద ఏనుగును తన సంగీతంతో ఆకర్షించి పట్టుకుపోవాలనే ఉద్దేశంతో ఉదయానుడు వీణ వాయించసాగాడు. ఆ విధంగా ఉదయానుడు సాయంకాలం దాకా వీణ వాయించిన ఆ ఏనుగు 10 గజాల కంటే ముందుకు రాలేదు. ఇంకా ఆలస్యమైతే చీకటి పడిపోతుందని ఉదయానుడు తన వీణను వాయిస్తూ ఏనుగుకు సమీపంగా వెళ్ళాడు. అతని పరివారం మాత్రం దూరానే ఉండిపోయింది. ఉదయానుడు బాగా దగ్గరికి రాగానే ఏనుగు పట్టులో దాగి ఉన్న భటులు బయటికి వచ్చి ఉదయానుని బంధించి అడవి మార్గంగా ఉజ్జయినికి పట్టుకుపోయారు. ఉదయానుడు తన శత్రువైన చండమహాసేనుడికి బందీ అయిపోయాడు. అయినా చండమహాసేనుడు అతనికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి తన కుమార్తె అయిన వాసవదత్తును వీణ నేర్చుకోవటానికి అతని వద్దకు పంపాడు. వాసవదత్తును చూసింది మొదలు ఉదయానుడికి తాను ఖైదీ అన్నది కూడా గుర్తు లేకుండా పోయింది. ఆమె ఎదురుగా కూర్చొని వీణ నేర్చుకుంటూ ఉంటే ఉదయానుడు ఆనందంతో ప్రపంచమే మరిచాడు. అక్కడ కౌశంబీ నగరంలో తమ రాజు ఖైదీ అయిన వార్త విని ప్రజలు ఆగ్రహవాసులై ఉజ్జయిని మీద యుద్ధానికి పోవటానికి ఆత్రపడ్డారు. దూరాలోచన గల యోగంధరాయనుడు ప్రజలను ఓర్పు వహించమని హెచ్చరించాడు. మోసం చేత శత్రువులు పట్టుకుపోయిన మన రాజును యుక్తి చేత తిరిగి తెప్పిస్తాను అని యోగంధరాయన మంత్రి ప్రజలకు మాట ఇచ్చాడు. మర్నాడే యోగంధరాయనుడు రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని ఇతర మంత్రులను హెచ్చరించి వసంతకుడు అనేవాణ్ణి మాత్రం తన వెంట తీసుకొని బయలుదేరాడు. దారిలో వింధ్యా ప్రాంతంలో పులిందకుడైన రాజున్నాడు. అతను ఉదయానుడికి మంచి స్నేహితుడు. యోగంధరాయనుడు పులిందుకుడికి జరిగిందంతా చెప్పి సేనలను సన్నద్ధంగా ఉంచమని హెచ్చరించి వసంతకుడి వెంట ఉజ్జయినికి దారితీశాడు. ఉజ్జయిని సమీపంలో మహాకాల శ్మశానం ఉన్నది. అందులో యోగంధరాయనుడు వసంతుడు తమ వేషాలు పూర్తిగా మార్చేసుకున్నారు. వసంతకుడు హాస్యం పట్టించేలాగా వికార ఆకారంతో తయారయ్యాడు. యోగంధరాయనుడు జాలి గొలిపే వెర్రివాళ్లాగా తయారయ్యాడు. ముందుగా వసంతకుడు నగరం ప్రవేశించి నేరుగా రాజభవనం వద్దకు వెళ్ళి హాస్యం చేయసాగాడు. అది చూసి ఆనందించడానికి అంతఃపురంలోని స్త్రీలు దాసీలు ఎగబడ్డారు. వాసవదత్తు కూడా తన సంగీత సాధన మరిచి ఆ వేడుక చూడబోయింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఉదయానుడి వద్దకు
వెర్రివాడి వేషంలో ఉన్న యోగంధరాయనుడు వెళ్ళాడు. నిర్బంధంలో ఉన్న ఉదయాన్ని చూడగానే యోగంధరాయనుడికి కంట అప్రయత్నంగా నీరు వచ్చేసింది. దాన్ని చూసి ఉదయానుడు అతన్ని గుర్తించగలిగాడు. రాజా, ఏ విధంగానైనా ఈ వాసవదత్తును నీ పక్షం చేసుకోగలిగితవా? నేను నిన్ను నిర్బంధం నుంచి తప్పిస్తాను కనుక ఈ ప్రయత్నంలో ఉండు, నేను మళ్ళీ కనిపిస్తాను అని యోగంధరాయనుడు వెళ్ళిపోయాడు. ఉదయానుడు వాసవదత్త అదివరకే రహస్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండటం చేత వాసవదత్త అతని పక్షం కావటానికి ఎంతో కాలం పట్టలేదు. వీలు దొరకగానే తండ్రికి తెలియకుండా ఉదయానుడి వెంట పారిపోవటానికి వాసవదత్త ఒప్పుకున్నది. చండ మహాసేనుడి వద్ద ఉండే ఏనుగులన్నింటిలోకి అతివేగంగా పరిగెత్తగలిగేది భద్రవతి అనే ఏనుగు. దాన్ని నడిపేవాడు అషాఢకుడు అనే మామటి. ఈ ఏనుగును రాజు అదివరకే తన కూతురైన వాసవదత్తకు కానుగ్గా ఇచ్చాడు. యోగంధరాయనుడు అషాఢకుడికి పుష్కలంగా డబ్బిచ్చి తన పక్షం చేసుకున్నాడు. ఉదయానుణ్ణి బంధ విముక్తుని చేయటానికి యోగంధరాయనుడు ఉపాయం ఆలోచించి వసంతకుడికి చెప్పాడు. 2 రోజులు ముందుగానే బయలుదేరి పులింద నగరానికి వెళ్ళాడు. ఒక రాత్రి రాజుగారి ఏనుగుల పెద్దయిన మామటికి తప్పతాగించారు. వాసవదత్త ఉదయానుడికి విల్లు, బాణాలు, కత్తి మొదలైనవి తెచ్చి ఇచ్చింది. అర్ధరాత్రి వేళ ఉదయానుడు, వాసవదత్త, వసంతుడు కూడా భద్రవతి అనే ఏనుగునెక్కి బయలుదేరారు. రాజప్రసాదంలో దారికి అడ్డు వచ్చిన రాజుభటులను ఉదయానుడు చంపేశాడు. ఊరు దాటి భద్రవతి పులిందనగరం దారి వెమ్మట పోసాగింది. ఖైదీగా ఉంటున్న ఉదయానుడు తన కుమార్తెతో సహా పారిపోయాడని చండమహాసేనుడికి హతశేషులైన దూతల వల్ల తెలిసేసరికి అంతా మించిపోయింది. చండమహాసేనుడు కూడా ఏనుగెక్కి పరివారంతో సహా బయలుదేరాడు. కానీ భద్రవతిని కలుసుకోవటం మరే ఏనుగుకి సాధ్యం కాని పని. కానీ తీరా వింధ్యా ప్రాంతం చేరేసరికి భద్రవతి అలిసి ఉన్న మీదట నీరు తాగి ఆకలి మరణవాతం పడింది. అక్కడి నుండి ఉదయానుడు, వాసవదత్త కాలి మార్గాన పులింద నగరం వెళ్ళవలసి వచ్చింది. దారిలో దొంగలు అడ్డు తగిలారు. ఉదయానుడు వారిని తన కత్తికి బలి ఇచ్చాడు. ఎన్నడూ అలాంటి చోట నడిచి ఎరుగని వాసవదత్త కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఎలాగైతేనే వారు క్షేమంగా పులిందర నగరం చేరారు. ఆ సమయానికే కౌశాంబి నుంచి ఉదయానుడికి సహాయపడేందుకు సైన్యం వచ్చి అక్కడ చేరింది. శిబిరాలు వేశారు. చండమహాసేనుడితో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉదయానుడు నగరకు కూడా వెళ్ళక శిబిరాల్లోనే ఉండిపోయాడు. ఉజ్జయిని సేనాలతో తలపట్టానికి సర్వసన్నాహాలు జరిగాయి. ఇంతలో చండమహాసేనుడు ఒక దూత ద్వారా ఉదయానుడికి ఈ విధంగా వర్తమానం పంపాడు. రాజా, నీవు నా కుమార్తెను తీసుకొని పోయినందుకు నేను ఆగ్రహించను. మీ ఇద్దరికీ వివాహం చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను ఖైదీ చేసి తెచ్చాను కనుక మీ ఇద్దరి వివాహము యథావిధిగా జరగాలని నా కోరిక. కొద్ది వ్యవధి ఇచ్చినట్లయితే నా కుమారుడు గోపాలుడు కూడా వచ్చి తన చేతి మీదగానే తన చెల్లెలి వివాహం జరిపించగలడు. ఈ వార్త వినగానే ఉదయానుడికి తృప్తి కలిగింది. తన పుట్టింటి వారితో కలహం లేకుండా పోయినందుకు వాసవదత్తు కూడా చాలా సంతోషించింది. అందరూ కలిసి కౌశంబి నగరానికి వెళ్ళారు. అక్కడ వివాహానికి ముహూర్తం నిశ్చయించబడింది. అట్టహాసంగా వివాహ యత్నాలు చేశారు. వివాహానికి వాసవదత్త అన్న గోపాలుడు కూడా విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. ఉదయానుడి మిత్రుడు పులిందుడు కూడా వచ్చాడు. ఇంకా అనేక మంది రాజులు వివాహానికి సపరివారంగా విచ్చేశారు. ఉదయాన వాసవదత్తల వివాహం అతి వైభవంగా జరిగింది. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.